నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయనకి ఎదురుగా మాట్లాడినాడు, అమరావతి రైతుల పక్షాన మాట్లాడినాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి ఒక ప్లాన్ ప్రకారం త్రిపుల్ గారిని అరెస్ట్ చేయించడం జరిగింది. అరెస్ట్ కూడా విచిత్రంగా జరిగింది. త్రిపుల్ గారు వచ్చి హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి సమయంలో ఎటువంటి వారెంట్ ఇవ్వకుండా, కనీసం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పకుండా ఉన్న పళ్ళంగా అతన్ని తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. ఆడ బేసిక్ లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారు మిస్ అయింది ఏంటంటే, ఆ రోజున ఎక్కడైతే ఆయన అరెస్ట్ అయినాడో స్థానికంగా కోర్టులో ఆయన హాజరుపరచాల. బేసిక్ ఒక గవర్నమెంట్ కు ఉన్నటువంటి బాధ్యత, అదేవిధంగా ఆ స్థానిక పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి బాధ్యత అది కోర్టులో ఇమ్మీడియట్ గా సమర్పించాల. సమర్పించకపోగా ఏకంగా 400 కిలోమీటర్ల మేర త్రిపుల్ గారిని ఏపీ డిప్యూటీ స్పీకర్ ప్రస్తుతం ఆయన తీసుకెళ్లిపోయి గుంటూరులో సిఐడి ఆఫీసులో బంధించినారు. బంధించిన తర్వాత ఆ రోజున ప్రభుత్వాధికారులు ఎవరైతే ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ త్రిపుల్ గారిని హింసించడం మొదలు పెట్టారు. సునీల్ కుమార్ గారు కావచ్చు, పివి సునీల్ కుమార్ గారు, తర్వాత ఆయన తదుపరి స్థానంలో ఉన్నటువంటి సునీల్ నాయక్, బీహార్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కావచ్చు, ఇంకా అనేక మంది దుర్గా కిషోర్ లాంటి వాళ్ళు మూతికి గుడ్డ కట్టుకొని ఏం చేశారంటే వచ్చి ఏకంగా 85 కిలోల పైన ఉన్నటువంటి వ్యక్తి త్రిపుల్ గారు ఆల్రెడీ బైపాస్ సర్జరీ చేసుకున్నా కూడా ఆయన గుండెల పైన కూర్చొని, అంటే ఏదో ఒక బరువు అయిన ఒక టెన్షన్తో ఆయన హార్ట్ అటాక్తో చనిపోయినాడు అని ఒక ప్లాన్ ప్రకారం ఎలిమినేట్ చేసేయాలనేటువంటి తపనతో ఆయన పైన కూర్చోవడము, ఇమ్మీడియట్గా అక్కడ ఆయన ఏదైతే ఆయన పడుకున్నాడో ఆ మంచం ఇరిగిపోవడం, వెనకల తలదగడం, ఇవన్నీ చక్క జరిగిపోయినాయి. దాంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే కోపం ఉన్నదో అప్పటికీ ఆయన కట్టేసి ఇష్టానుసారం కొట్టి దాని కాస్త వీడియోలు తీసుకొని తృప్తిగా నవ్వుకున్నటువంటి సంగతి జగన్మోహన్ రెడ్డి చెంతనే మనం చూస్తాం. సో ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులో ఏమైనా నోటీసులు అందుతాయి అంటే ఖచ్చితంగా అందుతాయి అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. ఒకటి, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి ఒక లాజిక్ లో ఒక బేసిక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మొగల్ రేకులు అనేటువంటి సీరియల్లో ఆర్కే నాయుడు అనేటువంటి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, ఆయన కొడుకు ఎవరైతే మున్నాబాయ్ ఉన్నారో ఆయన సతీమణ్ణి ఎవరో బయట వ్యక్తులు గన్తో కాల్చేస్తారనమాట. కాల్చినప్పుడు ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసుకొని వస్తారు ఈ సికింద్రాబాయి, మున్నాబాయ్. ఇమ్మీడియట్ గా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి ఎవరైతే ఆర్కే నాయుడు ఉన్నారో వీళ్ళని వదిలేయమని చెప్తాడు ఎదురు మున్నాబాయికి చెప్పి. సో వదిలేయాల్సి వస్తుంది. అంటే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు తన వృత్తుల్ని సక్రమంగా జరుపుతారు తప్ప, ఏ విధంగా అయితే జత్వాని కేసులో ఆవిడ అరెస్ట్ కాకముందే, అంటే ఆవిడ కనీసం నోటీసులు ఇవ్వాలా, ఎక్కడ కేసు కూడా రిజిస్టర్ కాలా, ఒక్క రోజు ముందే, అంటే రేపొద్దునే ఆవిడ అరెస్ట్ చేస్తారు, రేపొద్దునే కేసు రిజిస్టర్ అవుతుంది అనగా ఈ రోజునే కాంతిరాణా టాటా, విశాల్ గున్ని లాంటి పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు అక్కడ ముంబై పోయి ఆమెను తీసుకొచ్చేశారు. అదే మాత్రం అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఏ దిక్కును చూసినా కూడా ఇటువంటి వ్యవహారాలు జరుగుతూనే వచ్చాయి. ఇంకా మనం చూస్తే డాక్టర్ సుధాకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా ఒక మాట మాట్లాడాడని చెప్పి, అంటే మాస్క్లు ఇవ్వన్నాయా బాబు, మేము 10 మందికి సేవ చేస్తున్నాము, సేవ చేసేటప్పుడు ఆ కరోనా మగ్గన వస్తే మా ద్వారా ఇంకా 10 మందికి వ్యాపిస్తుందని చెప్పి ఆయన గోడోమంటే ఆయన్ని ఎదురుగా మాట్లాడాడు జగన్ అని చెప్పి ఇమ్మీడియట్గా 15 రోజుల్లోపు ఎలిమినేట్ చేసేస్తారు. ఇటువంటి అనేక దాఖలాలు. స్వయంగా ఎవరైతే అనంతబాబు ఎమ్మెల్సీ ఉన్నాడో ఒక దళిత బిడ్డని కిడ్నాప్ చేసేసి ఆయన చంపేసి స్వయంగా తన భార్య ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెంట్ ఆవిడ ముందు పడేసి నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో అంటే ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత బాబాయి విషయంలో కూడా స్టార్టింగ్ లో ఎట్టయితే అట్టయింది, ఇప్పుడు అధికారంలో లేవు కదా అని చెప్పి మా బాబాయికి న్యాయం జరగాల, ఈ టీడీపీ వాళ్ళు చంపేశారు, నారాసు రక్త చరిత్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకథ బాగానే అల్లుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో కనీసం ఆ కేసు ఏమైనా మూమెంట్ అయిందా? అసలు తన సొంత బాబాయ్ కదా రాజశేఖర రెడ్డి గారు, అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే ఆయన రాముడు అయితే లక్ష్మణుడు మాత్రం చూసేవాళ్ళు కదా వాళ్ళ క్యాడరు. అయితే లక్ష్మణుడికి అంత ఇబ్బంది జరిగితే ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పట్టించుకున్నారా? రక్త సంబంధికులు కదా, అన్నలదమ్ములు కదా, సొంత బాబాయ్ కదా, ఎటువంటి క్రమంలో పట్టించుకోవాలా. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత బాబాయ్ వ్యవహారంలో అన్యాయం జరిగిందని చెప్పి మీడియా సమావేశంలో మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం ఏ క్వశ్చన్ లేదు. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మద్యం స్కామ్ గురించి మాట్లాడలేకుండా ధైర్యం చేయలేకుండా ఉన్నాడో అదే మాత్రం వివేకానంద రెడ్డి గారి కేసు విషయం కూడా ఆయన మాట్లాడు. ఓవరాల్ గా ఏదైతే మనం ఈ కేసు విషయం మాట్లాడుతున్నామో, త్రిపుల్ గారిని కస్టోడియల్ టార్చర్ చేశారు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే గుంటూరు పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి ప్రభావితం అనేటువంటి ఆడ స్థానిక డాక్టర్తో లాలూచిపడి ఎటువంటి కస్టోడియల్ టార్చర్ జరగలేదని చెప్పించుకున్నారు. బాగానే ఉన్నది. అయితే గాయపడింది మీరో నేనో కాదు, ఇక్కడ త్రిపుల్ గారు
ఆయన గాయపడినాడు. ఆయనలో న్యాయం నిజాయితీ ఉన్నది కాబట్టి స్వయంగా సికింద్రాబాద్లోని ఆర్మీ హాస్పిటల్కి మొరపెట్టుకున్నారు. అంటే త్రూ హైకోర్టు, అదేవిధంగా సుప్రీంకోర్టు వాళ్ళకి చెప్పడం వల్ల నిజాలు వెలికితీమని సుప్రీంకోర్టు వారు ఆర్డర్తో ఆర్మీ హాస్పిటల్ వారు నిజాలు నిగ్గు తేల్చేశారు. ఇక్కడ కస్టోడియల్ టార్చర్ జరిగింది, ఆయన ఆల్మోస్ట్ చనిపోయినాడు, ఆయనకి ఆల్రెడీ హార్ట్ సర్జరీ అయినది, ఖచ్చితంగా చనిపోయిండేవాడు అని చెప్పి వాళ్ళు ఓపెన్గా ఒక డాక్యుమెంటేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. కనీసం తల దించుకోకపోగా ఈ రోజు కూడా సునీల్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఓపెన్గా త్రిపుల్ గారిని ఉద్దేశిస్తూ నువ్వు అక్కడ పడినప్పుడు ఎముకలు ఇరిగిపోయినాయి, మేము కొట్టినప్పుడు అయితే ఎన్ని ఇరిగిపోయి ఉంటాయి అని చెప్పి ఆయన మాట్లాడడం, ఆయనకు బదులుగా నేను ఎక్కడైతే గ్రౌండ్లో పడినానో అదే గ్రౌండ్కి రా, 10 మంది చూసేటప్పుడు నీకు గాయాలు కనపడకుండా నేను కొట్టగలుగుతానని చెప్పి త్రిపుల్ గారు అట్టే తిరిగి ధమ్కివ్వడం, ఈ విధంగా సైలెంట్గా చూస్తూనే ఉన్నాము. పుండు మీద కారం చల్లినట్టు త్రిపుల్ ఆర్ గారు జోలు వీళ్ళు పోయినారు. ఏదేమైనా కూడా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాత్రం 13-14 కేసుల్లో సిబిఐ కేసులు కావచ్చు, అదేవిధంగా ఈడీ కేసులు కావచ్చు, 43,000 కోట్లు జప్తు చేయడము, ఈ వ్యవహారాలని దాదాపు 32 కేసులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి ముద్దాయిగా ఉండి బయట సమాజంలో తిరుగుతూనే ఉన్నారు. దానికి అగ్ని కాజు మోసినట్టు ఆ కేసులన్నీ ఒక లెక్క, ఇప్పుడున్నటువంటి త్రిపుల్ ఆర్ గారి కేసుకు సంబంధించి ఇది మరో లెక్క. ఎందుకంటే ఆ రోజు త్రిపుల్ ఆర్ గారిని కస్టోడియల్ టార్చర్ చేసేటప్పుడు వీడియోలు తీపించుకొని వీడియో కాల్ చేసి ఇష్టానుసారం వికటాటకాసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి, అంటే ఆయన జైలు పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయన జైలు పోయేటువంటి అవకాశాలు ఉన్నా లేకున్నా కూడా కనీసం ఆయనకు నోటీసులు అందుతాయి. నోటీసులు అందిన తర్వాత ఆయన విచారణకు హాజరవుతాడని చెప్పి ఏపీలో జోరుగా ఈ యొక్క ఏదైతే రూమరో నడుస్తూ ఉండదని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్తున్నాను. ధన్యవాదాలు.